హాయ్ అండి అందరికీ. సింపుల్ ఫుడ్ బ్రూ ఛానల్కి స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో సులభంగా తక్కువ టైంలో దాబా స్టైల్లో తయారు చేసే రుచికరమైన జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, మాకు చాలా సహాయపడుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా ఒక కప్ బాస్మతి రైస్ని వాటర్లో కడగాలన్నమాట. వాటర్ క్లియర్గా వచ్చేటంత వరకు కడగాలి. తర్వాత 30 to 45 మినిట్స్ నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెడితే రైస్ పొడి పొడిగా అవుతుందన్నమాట. ఒక పెద్ద గిన్నెలో తరిగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసము, నిమ్మకాయ ముక్కతోటి సహా వేసి నానబెట్టిన బియ్యాన్ని దానిలో వేసేయాలన్నమాట. నిమ్మరసం వేయటం వల్ల రైస్ చాలా తెల్లగా వస్తుంది. ఇప్పుడు 4-5 నిమిషాలు బియ్యాన్ని 90% ఉడికే వరకు ఉడికించాలి. అంతే, చాలు. బియ్యం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలి అంటే కనుక బియ్యాన్ని చేతిలోకి తీసుకొని నోట్లో వేసుకోండి. చల్లారిన తర్వాత కొంచెం పలుకు వచ్చిందనుకోండి, చాలు. బియ్యం రెడీ అయిపోయినట్టు, రైస్ రెడీ అయిపోయినట్టు అన్నమాట. తర్వాత జల్లెల్లోకి మార్చి ఫోర్క్ తోటి అటు ఇటు కదపండి. చాలు, పూర్తిగా చల్లారనివ్వాలి. దీనివల్ల రైస్లో ఉన్న ఆవిరంతా పోతుందన్నమాట. ఇప్పుడు పాన్ని వేడి చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. జీలకర్ర వేసి వేయంగానే చిట్పట్లాడాలన్నమాట. అంత వేడిగా ఉండాలి నెయ్యి. మీకు కావాలనుకుంటే కనుక కొంచెం మిర్చి, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా ఉడికించుకున్న బియ్యము, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ సాటే చేస్తే చాలు బ్రో. రుచికరమైన జీరా రైస్ రెడీ.
ఇది ఎక్కువగా దాల్ తడక, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీ, రైతా అండ్ ఏదైనా పచ్చడితో కానీ దీన్ని తింటారు. మీకోసము ఈ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు తప్పక చూడండి. అవి కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన రెసిపీతో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.